హాయ్ ఎవ్రీవన్, ఈరోజు చాలా ఈజీగా మిల్ మేకర్తో కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను, చూసేయండి. నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం ఈ విధంగా ప్రోటీన్ అందే మిల్ మేకర్ కర్రీ చాలా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మసాలా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. ఒక జార్ తీసుకుని ఒక 5-6 లాంగ్ మొగ్గలు, 2 యాలకులు, చిన్న సైజు దాల్చిన చెక్క, ఒక 2 స్పూనులు ధనియాలు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను జీలకర్ర, ఒక పెద్ద సైజు టమాటాని తీసుకుని పేస్ట్ చేసి చూపించిన విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసుకుని ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఉన్న డస్ట్ అయినా ఉంటే ఈ విధంగా హాట్ వాటర్లో వేయడం వల్ల అంతా నీట్గా క్లీన్ అవుతుంది. ఇలా బాయిల్ అయిన మిల్ మేకర్ని ఒక గిన్నెలోనికి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులో డస్ట్ అంతా క్లీన్ అవుతుంది. ఇవి చల్లారనివ్వడానికి పక్కన పెట్టుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి అది కాగిన తర్వాత 1 స్పూను జీలకర్ర, ఆవాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇందులో 1 స్పూను టర్మరిక్, 1 స్పూను సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ బాగా మగ్గేంత వరకు మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా ఆనియన్స్ బాగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేయాలి. ఈ మసాలా పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 5 to 7 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక 5 to 7 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని యాడ్ చేయాలి. ఇది బాగా కలుపుకొని 2 స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ పడితే కనుక సాల్ట్ ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చి ఒక పెద్ద గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసి మూత పెట్టుకుని 10 నిమిషాలు మగ్గనిచ్చి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా యమ్మీ మిల్ మేకర్ కర్రీ రెడీ. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.